बीआरएस के कारगुजार सदर तारिक रामाराव ने कहा कि तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी के नाम का नेशनल हेराल्ड केस में इन्फोर्समेंट डायरेक्टरेट की जानिब से शामिल किए जाने पर रियासत का वक़ार मजरू हुआ है, इसलिए वज़ीर आला को अपने ओहदे से इस्तीफा देना चाहिए। हैदराबाद में मीडिया से बात करते हुए केटीआर ने कहा कि अगर कांग्रेस पार्टी के पास अखलाकी इक़्तिदार है तो वह गैर जानिबदाराना जाँच का मौका फराहम करे। और वज़ीर आला को ओहदे से हटाते हुए उन्होंने याद दिलाया कि माजी में जब कर्नाटक के साबिक़ा वज़ीर आला यदि यूरोपा हाउसिंग स्कैंडल में मुलविस हुए थे तो उन्होंने खुद इस्तीफा दे दिया था। केटीआर ने कहा कि नेशनल हेराल्ड केस के सामने आने के बाद कांग्रेस के तमाम रहनुमाओं ने खामोशी इख्तियार कर ली है, जबकि वज़ीर आला रेवंत रेड्डी ने कोई रद्द-ए-अमल ज़ाहिर नहीं किया। उन्होंने इल्ज़ाम लगाया कि वज़ीर आला पर करप्शन के इल्ज़ामात के बावजूद रियासती बीजेपी के रहनुमा भी कोई रद्द-ए-अमल ज़ाहिर नहीं कर रहे। उन्होंने कहा कि रियासती वज़ीर पी श्रीनिवास रेड्डी के खिलाफ ईडी की कार्रवाई के मामले में अभी तक कोई पेशरफ्त नहीं हुई और बीजेपी रियासती वज़रा के करप्शन इल्ज़ामात को नज़रअंदाज कर रही है। రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మళ్ళొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది. ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి యావత్ దేశం పరువు, యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. గతంలో యెడ్యూరప్ప గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది నేను చెప్పేది 2020వ సంవత్సరానికి సంబంధించిన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యెడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంది అంటే మరి వెంటనే యెడ్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్. చాలా వాళ్ళు చెప్పిన మాట. ద కర్ణాటక కాంగ్రెస్ ఆన్ థర్స్డే డిమాండెడ్ దట్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యెడ్యూరప్ప either resign or be sacked to ensure a fair investigation against him in 2019 corruption case. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఈదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల అప్పు, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా.